రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు నీ అంత గొప్పోళ్ళు లేరంటారు. అవసరం తీరాక ఎదురొచ్చినా పట్టించుకోరు. ఎవరో కొత్త వారిని చూసినట్లుగా ప్రవర్తిస్తారు. మనిషి గుర్తు లేనట్లుగా వ్యవహరిస్తారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం అదే పని చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆమెను పార్టీలోకి తీసుకుని పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు జగన్ రెడ్డిపై యుద్ధం ప్రకటించడమే కాకుండా రాష్ట్రంలో పార్టీకి చోదక శక్తిగా ఉంటారని పెద్దలు ఎదురుచూశారు. ఇంతకాలమైనా షర్మిల పార్టీని వీసమెత్తు కూడా అభివృద్ధి చేయలేకపోవటంతో అధిష్టానంలో అసంతృప్తి పెరిగిపోయింది. ఆమెను పీసీసీ పదవి నుంచి తొలగించి ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో ఏదో ఒక బాధ్యత అప్పగిస్తే ఉండి లేనట్లుగా ఉంటారని అధిష్టానం భావిస్తోంది. ఇక చాల్లే పో అని చెప్పకుండా అదో గేమ్ అన్నది కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోన్న మాట. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవికి తగిన వ్యక్తి కోసం అన్వేషిస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం ఆ వ్యక్తి దొరకగానే షర్మిలకు కొత్త బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా గత 2.5 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆమె 2024 జనవరి 3వ వారంలో ఈ పదవిని అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ని పెంచకపోయినా వైసీపీని గద్దెదించడంతో మాత్రం ఆమె నాయకత్వం సక్సెస్ అయ్యింది. అదే సమయంలో వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేయడంలో షర్మిల పాత్ర రాయలసీమ జిల్లాలలో ముఖ్యంగా సాగింది. మొత్తానికి షర్మిల పీసీసీ చీఫ్ గా సాధించింది చూస్తే ఇదంతా విశ్లేషించాలి. ఆ మీదట గడిచిన 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం మీద షర్మిల పోరాటం అయితే పెద్దగా లేదని విమర్శలొచ్చాయి. ఏపీలో వైసీపీని టార్గెట్ చేస్తూనే షర్మిల తన రాజకీయం అంతా చేస్తూ వచ్చారు అన్న విమర్శలను మూటగట్టుకున్నారు. పైపెచ్చు కాంగ్రెస్ ఎక్కడా డెవలప్ చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఏపీలో వైసీపీ గద్దె దిగకపోతే అందులో నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కాంగ్రెస్ లో చేరతారు అని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి వెనక్కి వస్తుందని వేసుకున్న అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. వైసీపీ తన బలాన్ని అలాగే ఉంచుకుంది. ఈ రోజుకి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా చూస్తే షర్మిల మౌనంగా ఉంటూ వస్తున్నారు. దానికి కారణాలు చూస్తే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు మాట తప్పారు అన్న ఆగ్రహం ఆమెలో ఉందని అంటున్నారు. కర్ణాటక నుంచి ఇటీవల 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో ఒకటి షర్మిలకే అనుకున్నారు. ఆ మేరకు దాదాపుగా ఖరారయ్యిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ చివరికి చూస్తే ఆమె పేరు లేకుండా జాబితా వెలువడింది. దాంతో షర్మిల అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. దాంతో ఆమె సైలెంట్ మోడ్ లో ఉన్నారని కూడా చెబుతున్నారు. షర్మిలతో ఏపీ కాంగ్రెస్ అభివృద్ధి చెందే అవకాశాలు లేవని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లుగా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరూ లేని కారణంగా ఇంతకాలం షర్మిలను కొనసాగించామని, ఇప్పుడిక రూట్ మార్చాలని హైకమాండ్ భావిస్తోంది. అదనపు లగేజీని మోసే కంటే కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్న షర్మిలను ఒట్టి చేతులతో పంపించడం మాత్రం అధిష్టానానికి ఇష్టం లేదట. అందుకే ఏఐసీసీలో ఒక పదవి ఇచ్చేసి ఢిల్లీ పిలిపించుకుంటే ఆమెను గౌరవించినట్లవుతుందని భావిస్తున్నారు. ఎలాగూ పదవి తీసుకున్న తర్వాత ఆమె ఎలాంటి పని చెయ్యలేరని, ఒక పక్కన పడి ఉంటారని అంచనా వేసుకుంటున్నారు. మరీ నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని లెక్కలేసుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.